క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం కీర్తన భాగాన్ని మనము ధ్యానించుదా. పరిశుద్ధ వేద భాగముల నుండి 108వ దావీదు గారు రాసిన కీర్తన మొదటి 2 వచనాలు చదివి మనం ముందుకు వెళదాం. దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను, నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకునే లేచెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం దావీదు గారు మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, మొదటగా తన హృదయాన్ని బట్టి మాట్లాడుకుంటున్నాడు. నిభ్రమగా ఉన్నది, పాడుచు స్తుతిగానము చేసేదను. దేవుని బిడ్డలమైన మనము ప్రతి ఉదయకాలము దేవుని గణపరచాలి అనేటువంటిది దావీదు గారి యొక్క ముఖ్య ఉద్దేశమై ఉన్నది. నా ఆత్మ పాడుచు గానము చేసేదను. ఇక్కడ సమయాన్ని బట్టి కూడా మాట్లాడుతూ జరుగుతుంది. స్వరమండలమా సితారా మేలుకొనుడి అనగా దేవుని గణపరచటలో సితారా వాయిద్యాలతో కూడా మనము దేవుని ఘనపరచాలి. ఆయన ఎప్పుడు లేస్తాను అంటున్నాడు, వేకునే లేచెదను. మన జీవితాల్లో కూడా మనము లేవలసిన సమయం వేకువ కాలం అనగా 3 గంటల నుండి 6 గంటల లోపు మాత్రమే వేకువ కాలం అనగా 4వ జాముగా ఉంది. కనుక భక్తులు అనేటువంటి వారు వారి హృదయాలు సిద్ధపరచుకుంటున్నారు మొదటగా. రెండవది, దేవుని స్తుతించుటలో కొన్ని వాయిద్యాలను బట్టి కూడా మాట్లాడుకుంటూ వారిని హెచ్చరిక చేస్తున్నారు. స్వరమండలమా సితారా మేలుకొనుడి అంటే మనుషులమైన భక్తులమైన మనమే కాకుండా అవి ఆల్రెడీ ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు. మనం ప్రతి వేకువ కాలం లేవాలంటే పడుకునే ముందుగానే మనం ఏం చేసుకోవాలి, ఒక సిద్ధపాటుతో మనము పడుకోవాలి. లేచడానికి ఆ ప్రార్థనకి ఎలాంటి ఆటంకం లేకుండా అన్నీ సిద్ధం చేసుకుని మనము సిద్ధపాటు కలిగి మనం పడుకోవటం మంచిది. ఎప్పుడైతే రాత్రిపూట సిద్ధపాటు ఉంటుందో అప్పుడు మనం ఉదయకాల ప్రార్థనకు వేకువకాల ప్రార్థనకు మన ఆ దేవుని గణపరచవలసిన రీతిలో, దేవాది దేవుని ప్రార్థించవలసిన రీతిలో, ఆ పద్ధతిలోనే మనము దేవుణ్ణి ఆరాధించి ప్రార్థించి స్తుతించి గణపరచినప్పుడు మాత్రమే తప్పనిసరిగా ప్రతి ఉదయకాలం దేవుని ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మదేవుడు మనను ఒక మంచు వలె ఆకర్షించటానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ అంచె దినాల్లో ప్రతి వేకువ కాల ప్రార్థనకు సంఘములలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సిద్ధపాటు అవసరమని దేవుని లేఖనం సెలవిస్తా ఉన్నది. అంత మాత్రమే కాకుండా కీర్తనలో భక్తుడు అంటాడు, జనుల మధ్య నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృపాకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా విస్తారముగా ఉన్నదని భక్తులు మాట్లాడుతూ మనం చూసాం. కనుక ఈ ఉదయకాలంలో మనము ఈ దావీదు గారు రాసిన కీర్తనలో సిద్ధపాటుల గురించి మాట్లాడుతున్నాడు. మనకు వేకువ కాలంలో కావలసిన సిద్ధపాటు రాత్రిపూటే మనకు ఉండాలి. అలాంటి సిద్ధపాటుతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దైవ సంబంధమైన ఆశీర్వాదాలతో మనము దేవుణ్ణి ఎదుర్కోగలము.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన. మహాగణుడైన యేసయ్య, మీ పరిశుద్ధ శ్రేష్ఠ నామాన్ని బట్టి స్తుతించి ఘనపరుస్తూ ఉన్న సంఘ బిడ్డలైన మాకు ఉదయకాలం దావీదు గారు రాసిన కీర్తన ద్వారా ఒక హెచ్చరిక చేశారు ప్రభువా. నైనా ఎందుకోసం అంటే నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అయ్యా, దేవుని సమీపించటానికి కావలసిన ఒక సిద్ధపాటు అవసరమని మీరు సెలవిచ్చినందుకై నీకు స్తోత్రం. అయ్యా, ఈ వేకువ కాలంలో తండ్రి ప్రభా నాయనా, ఈ నీ బిడ్డలకు తండ్రి అయ్యా, నీ బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. ఈ వేకువ కాలం నాయనా ప్రభా, మా గ్రామ ప్రజల కొరకు, ఆంధ్ర రాష్ట్రం కొరకు, భారతదేశ ప్రజల కొరకు నీ స్తుతిస్తున్నాం. నాయకులను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈరోజు పరిపాలించడానికి కావలసిన ఈ ఉదయకాల దైవ జ్ఞానాన్ని తండ్రి ప్రభా మా దేశ నాయకులకి మీరు అనుగ్రహించమని, దేశంలో ఉన్న యవనస్తుల కొరకు, చిన్నల కొరకు, పెద్దల కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు నేను తెలుసుకున్నట్లుగా, పాప క్షమాపణ పొందుకున్నట్లుగా, నీ కొరకు సాక్షులుగా జీవించినట్లుగా ప్రత్యేకమైన మీ కాపుదల మా భారతదేశం మీద అనుగ్రహించి దీవించి స్తుతించినందుకు స్తుతిస్తూ మహిమా ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి ఆశీర్వాదాలు పొంది ఉన్నామా పరమ తండ్రి. మీ ప్రార్థన అవసరతల కొరకు
అభిషిక్తుని కృపా చర్చ్, పాస్టర్ కె పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.